సో ఐ థింక్ నేను చెప్పేది ఏంటంటే బయాలజీ స్టూడెంట్స్కి బైపీసీ చదివే వాళ్ళకి ఎంబీబీఎస్ ఒక్కటే వే కాదు, దేర్ ఆర్ మెనీ వేస్ విచ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ యూ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ కెరీర్ పాత్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటంటే సిఎస్సి బ్రాంచెస్ని ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటే సరిపోతుంది, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఓవర్ దేర్. బట్ లైఫ్ సైన్స్ కానివ్వండి, అలైడ్ హెల్త్ సైన్సెస్ కానివ్వండి, అలా కాదనమాట. ల్యాబొరేటరీ మెషిన్స్ కొంటే సరిపోదు, మళ్ళీ దానికి సంబంధించినటువంటివి యాక్సెసరీస్ కావాలి, అట్ ద సేమ్ టైం రీప్లేస్మెంట్స్ కావాలి. సో చాలా ప్రాసెస్ ఆఫ్ అమౌంట్ అనేటువంటిది అవసరం ఉంటుందన్నమాట. అంత ఫండ్ అనేటువంటి చాలా యూనివర్సిటీస్ కాలేజెస్ ప్రొవైడ్ చేయలేక ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతూ వాళ్ళకి రీసెర్చ్ మీద కానివ్వండి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేటువంటి తక్కువగా ఉంటూ వస్తుంది. హౌ సాయి యూనివర్సిటీ ఈస్ కమిటెడ్ టు గివ్ క్వాలిటీ బేస్డ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ టు ఇట్స్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు సార్? దో అవర్ యూనివర్సిటీ ఈజ్ యంగ్ యూనివర్సిటీ, బట్ మీరు చూస్తే మా దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఈ లైఫ్ సైన్సెస్ కానీ యాడెడ్ హెల్త్ సైన్సెస్ కానీ సంబంధించిన మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో మాకు యూనివర్సిటీ నుంచి ఫండ్తో పాటు ఫ్యాకల్టీ వీ ఆల్సో గెట్ ఫండ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ లైక్ థర్డ్ పార్టీ ఫండింగ్. సో వీ అప్లై ఫర్ ద రీసెర్చ్ ఫండ్. వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఫండ్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఫ్యాకల్టీ. సో దాంతో మీరు చూసినట్టయితే ల్యాబ్ వీఆర్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద రిక్వైర్డ్ equipment.